కుక్కలు అలా ఉంటాయి. నేను నా మాటేనండి. నన్ను దేవుడు రక్షించాడు. ఒక రోజు చదువుకునే టైంలో చదువుకొని నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాను, సినిమాలు తిరుగుతూ ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే దేవుడు ఒక రోజును పట్టుకున్నాడు. నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది, లేకపోతే చస్తే నరకానికి వెళ్తావంటే ఆ నరకం గురించి భయపడ్డాను. అమ్మ వినండి వినండి, అవన్నీ వదిలేయండి. అమ్మ రండి, ఇక్కడ రండి, రెండు మాటలు చెప్తా. దేవుడు ఒక రోజు నాతో మాట్లాడాడు. యేసు ప్రభు నాతో మాట్లాడి, ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది? దేవుని రాజ్యం, రక్షణ మార్గం నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, నేను చచ్చిపోతే నరకం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోరో వాళ్ళు నాశన రాజ్యానికి వెళ్తారు. దేవుని రాజ్యానికి రావాలంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరని దేవుని మనం చూడలేము. దేవుడు పరిశుద్ధుడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు. వెళ్ళాలంటే దానికోసం రక్తం చిందించాలి. పరిశుద్ధమైన రక్తం. యేసు ప్రభు ఈ లోకానికి నరావ రూపంగా వచ్చి ఆయన చనిపోయాడు. చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ లోకంలో ఇంతవరకు చనిపోయి తిరిగి లేచినాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసు ప్రభు. ఆయన నమ్ముకుంటే మనకి నిత్యరాజ్యం దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది, నిత్యత్వం దొరుకుతుంది. నరకానికి వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడ ఏదో 10 రోజులు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బతుకుతాము. కానీ చనిపోయిన తర్వాత మన అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పూరు గుడిసెలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక రోజున ఖచ్చితంగా ఈ దేశాన్ని, ఈ ఊరిని, ఇవన్నీ కూడా వదలాలి. వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్న మనకు రావాలి. ఆ దేవాది దేవుడుని యేసు ప్రభు నమ్ముకుంటే ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమని చెప్పాలంటే, యేసు ప్రభువా చెప్పండి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని తీసివేయి నాయన, ఆ పరలోక రాజ్యం నాకు ఈ నాయన. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు నాయన. చనిపోయిన తర్వాత తిరిగి లేచావు, ఆ రాజ్యం నాకు ఈ నాయన అని చిన్ని మాట మీ నోటితో చెప్తే మీకు ఖచ్చితంగా ఆ రాజ్యం ఇస్తాడు. నాకు కూడా ఇచ్చాడు, మా అందరికి ఇచ్చాడు. ఇది మీకు చెప్పడానికే వచ్చాం. ఇవన్నీ తిరిగేది ఎందుకు? మాకు పని పాటలే కాదు, పనులు ఉన్నాయి. అయినా సరే ఎందుకు వచ్చామంటే దేవుని ప్రేమ పంచడానికి. మీరు ప్రభువుని నమ్ముకుంటే, నేను ప్రభువుని నమ్ముకుంటే, మళ్ళీ నేను వస్తానో రానో తెలియదు, కానీ మీరు ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తారు. నేను నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. మళ్ళీ ఇక్కడ కలుసుకుంటాం లేదు, కానీ పరలోక రాజ్యంలో ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ గొప్ప నిరీక్షణ యేసు ప్రభు ద్వారానే సాధ్యం. అందువల్ల యేసు ప్రభుకు రోజు ప్రార్థన చేసుకోండి. ఏం చేయాలి? రోజుని ప్రార్థన చేస్తే తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా ఈ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు. అమ్మ, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాదు. థ్యాంక్ యూ.